దేవుడు ఉన్నాడు అనుకుంటే ఎలా ఉంటుంది? నాకు తోడుగా ఉంటాడు, భగవంతుడి దీవెనలు నాకు ఉన్నాయి అనుకుంటే ఎలా ఉంటుంది, లేకుంటే ఎలా ఉంటుందో మీరు ఒకసారి ఆలోచించండి. నేల మీద ఉన్న రైలు పట్టాల మీద నేను అనేక సార్లు నడిచాను. పట్టాల వెంబడి నడిచి పట్టాల మీద నడుచుకుంటూ వెళతాం. కానీ అదే రైలు పట్టాని ఒక 50 అడుగుల ఎత్తున్న బిల్డింగు, 5 అంతస్తుల బిల్డింగు, 2 బిల్డింగుల మధ్య దాని మీద పెట్టాను. అప్పుడు దాని మీద నడవగలనా? నడవలేను. కారణం ఏంటంటే కింద ఉన్నప్పుడు ఏంటంటే ఒక నమ్మకం, నా పక్కన భూమి ఉన్నది, నేను పడను, పడ్డా ఏం కాదు, 2వ కాలు పెడతాను, నిలబడగలుగుతాను, లేదా పడ్డా కూడా ఏం అవ్వదనే ఈ ధైర్యం. అదే దీన్ని తీసుకెళ్ళి 50 అడుగుల పైన పెట్టినప్పుడు అప్పుడు ఏంటంటే పడితే ఎట్లా, కాలు జారితే ఎట్లా, కింద పడితే ఏమవుతుంది? ఇది నెగిటివ్ భావన. అంటే ఎప్పుడైతే ఈ నెగిటివ్ భావన మనకు తలకెక్కిందో అంతకుముందు నడిచిన పట్టా మీద ఇప్పుడు ఎందుకు నడవలేము? ఎందుకు అంటే అంతకు ముందు ఉన్నటువంటి పాజిటివ్ థింకింగ్ ఇప్పుడు లేదు. అందువల్ల ఎప్పుడైనా సరే మీరు ఒక కార్యక్రమాన్ని కొనసాగించేటప్పుడు లేదా ప్రారంభించేటప్పుడు దీనికి నాకు భగవంతుడి దయ ఉన్నది, నా బంధుమిత్రుల అందరి ఆశీర్వాదాలు నాకున్నాయి అనుకొని పని ప్రారంభిస్తే మీకు కొంత, ఆ తర్వాత ఫెయిల్ అవ్వచ్చు, అది వేరు సంగతి. కానీ అలా అనుకోవటంలో తప్పు లేదు. ఉదాహరణకి విగ్రహారాధన చేస్తున్నారు. ఎవరికి విగ్రహారాధన చేస్తారు? మీరు మీకు నచ్చిన రూపాన్ని అక్కడ పెట్టుకుంటారు. అందంగా ఉన్న రూపాన్ని పెడదామా, లేకపోతే రాక్షసుడిలాగా ఉన్న బొమ్మ పెడదామా? అందంగా ఉన్నదే పెట్టుకోవాలి. ఎవరిష్టం వచ్చింది వాళ్ళు. ఒకళ్ళు కృష్ణుడు అంటారు, ఒకరు రాముడు అంటారు, వాళ్ళకి నచ్చిన రూపం పెట్టుకుంటారు. దాన్ని అక్కడ మీ మనోవికారాలు లేకుండా ఉండటం కోసం పరిశుభ్రంగా స్నానం చేసి రావాలి అంటారు. దానికోసం ప్రత్యేకమైన బట్టలు కట్టుకోవాలి అంటారు. కట్టుకొని మిమ్మల్ని మానసికంగా మీరు తయారవడానికి ఒక బొట్టు పెట్టుకోవాలి. అలాగే భగవంతుడిని అలంకరించాలి. అక్కడ చెడు వాసనలు వచ్చి మీ మనోవికారం జరగకూడదు, చెడు దృశ్యాలు వచ్చి మీ మనోవికారం జరగకూడదు, చెడు శబ్దాలు వచ్చి మీ మనోవికారం జరగకూడదు. ఆలోచించుకోండి. ఉదాహరణకి మల్లెపూల వాసన వస్తే ఎలా ఉంటుంది? దానికన్నా మరీ అసహ్యమైన వాసన జరిగితే మీ మానసిక భావన ఎలా ఉంటుంది? అట్లాగే దృశ్యం కూడా. మీరు పసుపు కుంకుమ రంగులన్నీ అద్ది అందంగా ఉన్న విగ్రహం చూస్తే ఎలా ఉంది? లేదా మీరు అసహించుకోదగినటువంటి వస్తువు లేదా విషయం అక్కడ ఉంది అనుకోండి, అప్పుడు మీ దృష్టి ఎలా ఉంటుంది? అలాగే శబ్దాలు కానివ్వండి, చక్కటి సంగీతం వినపడితే ఎలా ఉంటుంది? కర్ణ కఠోరమైనటువంటి శబ్దాలు, తిట్లు, బూతులు వినపడితే ఎలా ఉంటుంది? నిజంగా మనం చేసేది ఇదే పని కదా. విగ్రహారాధనలో పరిశుభ్రంగా తయారవటం, భగవంతుడిని అందంగా తయారు చేయటం, రంగులు, వాసనలు, శబ్దాలు, ఇవి అన్నీ కూడా శాస్త్రబద్ధంగా ఉండేటట్టు మీరు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఏర్పాటు చేసి మీరు చేసుకునే పని ఏంటి? బంధువులందరినీ పిలిచి వాళ్ళందరికీ భోజనాలు పెట్టి వాళ్ళందరినీ పలకరించి వాళ్ళందరి నుంచి బ్లెస్సింగ్స్ కోరుకుంటున్నారు. మీ పని నిర్విఘ్నంగా కొనసాగాలి అని. ఇందులో ఏం తప్పు ఉంది చెప్పండి? చెప్పి అమ్మయ్య మనం ఒక శాంతి కార్యక్రమం చేశాము, భగవంతుడి బ్లెస్సింగ్స్ తీసుకున్నాము, పని నిరాఘాటంగా జరుగుతుంది అని నమ్మి ముందుకెళ్తే మీరు విజయం సాధించే అవకాశాలు ఎక్కువ. మీరు పరిగెత్తి ఒక బెంచి మీద నుంచి అవతలకు దూకుదామన్నారు అనుకోండి, దూకగలను అనుకుంటే దూకుతారు, ఫెయిల్ అవ్వచ్చు, అది వేరు సంగతి. తీరా అక్కడికి వచ్చింది అమ్మో తూకలేనేమో అనుకుంటే అసలు ఆ ప్రయత్నం కూడా చేయరు. అందువల్ల ఏంటంటే సంకల్పం సగం బలం. ఈ పూజ చేసేదాన్ని ఏమంటారంటే సంకల్పం అంటారు. సంకల్పం చెప్పుకోవడం వల్ల ఏంటంటే నేను మొదలుపెట్టిన ఈ గృహ నిర్మాణం నిర్విఘ్నంగా కొనసాగాలి, దీనికి భగవంతుడి యొక్క మరియు ప్రకృతి యొక్క నాకు ఆశీర్వచనములు సహకారము ఉండాలి, మా బంధుమిత్రులందరి సహకారము ఆశీర్వాదాలు నాకు ఉండాలి అని వారి దగ్గర దీవెనలు తీసుకొని పని మొదలు పెడతారు. దానికోసం బ్రాహ్మణ్ణి పిలుస్తారు, దానికి ఒక సంభావన ఏర్పాటు చేస్తారు. మీరు పొద్దుగూకులు ఎక్సర్సైజ్ చేస్తే శారీరక బలం ఎలా వస్తుందో పొద్దుగూకులు జపతపాదుల్లో ఉన్న బ్రాహ్మణులకు కూడా ఆ రకమైనటువంటి భావన బలం ఉంటుంది. అందువల్ల వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోవాలి. మంచి వ్యక్తుల యొక్క బ్లెస్సింగ్స్ పనిచేస్తాయి. వ్యక్తులే కాదు, మీరు చెట్లకు కానీ జంతువులకు కానీ మనుషులు ఎవరికి హాని చేసినా అవి చేసే ఆక్రందనలు మీకు శాపాల్లా తగులుతాయి. లేదా వాటికి మేలు చేస్తే అవి మీ పట్ల చూపే సుహృద్భావం మీకు వరాలుగా పరిణమిస్తాయి. ఇలాంటి దాన్నంతా ఈ విషయం పర్యవేక్షిస్తూ ఉంటుంది. అందుకోసమే అంటారు సహర్ష శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్, అన్ని 1000 తలలు 1000 కళ్ళు 1000 పాదములు కలిగినటువంటి ఈ విశ్వం, 1000 అంటే అనంతమైనటువంటి ఈ విశ్వం మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. మీరు చేసే లేదా ఆలోచన చేసే మంచి చెడులను గురించి నిర్వచించి దానికి తగిన ప్రతిఫలం మీకు ఇచ్చి తీరుతుంది. అదే ఇవాళ మనం అన్ని మతాల్లో కూడా ఉంది. పాపము పుణ్యము, స్వర్గము నరకము, జన్మ పునర్జన్మ కర్మ, ఈ సిద్ధాంతాలు లేని మతాలు ఎక్కడున్నాయి అసలు? ఇవి మంచికి దోహదం చేస్తాయి తప్పితే వీటిని మనుషుల్ని పాడు చేసే విధంగా అవి పనిచేయవు. వాటి అసలు మతాలు పుట్టిందే అందుకు, మనుషుల నడవడిని సంస్కరించడానికి. దానిని మనం తప్పుగా అర్థం చేసుకొని నాకు అర్థం కాలేదు కాబట్టి మీరు చేసే తప్పు అనటం అనేది సరైన పద్ధతి కాదు.
ఇంతెందుకు మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక తండ్రికి తల్లికి 4 పిల్లలు ఉన్నారనుకోండి. 4 అదే దంపతులకు పుట్టారు, అదే ఇంట్లో పెరిగారు, అదే స్కూల్లో చదివారు, అదే ఆహారాలు తిన్నారు. కానీ 4 మనస్తత్వాల్లో తేడా ఉంటుంది. ఇప్పుడు అద్భుతమైన మేధా సంపత్తి శకుంతలాదేవిలాగా మ్యాథమెటిక్స్ చేయగలుగుతాడు, ఒకడు అద్భుతంగా ఘంటసాలలాగా గానం చేయగలుగుతాడు, మరొకడు ధైర్యవంతుడవుతాడు, మరొకడు పిరికివాడవుతాడు, మరొకడు లోభి అవుతాడు. ఇవి ఏమైనా వాళ్ళని పుట్టే ముందు కానీ పుట్టిన తర్వాత కానీ ఇంజక్షన్లు ఇచ్చేమన్నా బాగు చేయగలమా? అసాధ్యం. ఎందుకంటే వాడు అలా ఎందుకున్నాడు, అంత క్రూరంగా ఉన్నా అంటే వాడు చిన్నప్పటి నుంచి అంతేనండి, వాడు పుట్టుకతోనే అంతండి అలా అంటాం. మరి పుట్టుకతోనే అలా అంటే ఆ పుట్టుక ఎందుకు వచ్చింది వాడికి? దానికి వేరే సమాధానం లేదు. పూర్వజన్మ కృతమా దుష్కృతమా తప్పితే వేరే సమాధానము లేనే లేదు. అది ఎవరి చేతిలోనైనా ఉందా? తల్లిదండ్రుల చేతిలో ఉందా, లేకపోతే డాక్టర్ల చేతిలో ఉందా? ఎవ్వరి చేతిలోనూ లేదు. ఏదైనా శారీరక ఆరోగ్యాన్ని సరిచేయవచ్చు తప్పితే మనిషి మనస్తత్వాన్ని మార్చడం అనేది చేస్తే గీస్తే ఈ శాస్త్రాలే చెయ్యాలి కొంతవరకు. అందువల్ల వాటిని నిరసించడం, అవి లేవనుకోవటం కరెక్ట్ కాదు. అన్ని మతాలు మంచివే. క్రిస్టియానిటీ మంచిదే, ఇస్లాము మంచిదే, హిందుత్వం మంచిదే, సిక్కు, జైను, బుద్ధిజం అన్ని మతాలు మంచివే. చెడు చెప్పే మతము ఉండనే ఉండదు. కానీ దాన్ని చెడుగా అన్వయించుకొని చెడుగా చేసే మానవులలో ఉంది ఆ దుర్మార్గం. అందువల్ల మతాలను విమర్శించడం అనేది, మతాలను ఉపయోగించుకొని మనుషుల ప్రవర్తనని సంస్కరించే ప్రయత్నం చేయాలి తప్పితే వాటిని విమర్శించడం అనేది సంస్కారం కాదనేది నా అభిప్రాయం. భగవంతుడు ఉన్నాడా లేడా, భగవంతుడు ఉన్నదా లేదా అనే ప్రశ్నే అనవసరం. ఈ అన్ని మతాల సారాంశం ఏమిటి అంటే నీ కర్మ నీది. అందువల్ల మంచి కర్మలు చేసుకో, మంచి జన్మ వస్తుంది, మంచి అదృష్టం సంభవిస్తుంది. భగవంతుడు దర్శనానికి వెళ్ళే వాళ్ళు కూడా యాక్సిడెంట్ అయి చనిపోతారు. ఏమిటి అంటే అది కూడా మా కర్మ అంటారు. అందువల్ల భగవంతుడు ఉన్నాడా లేడా కాదు, ఉండి ఏం చేయడు మీకు, లేకున్నా ఏం చేయడు. మీకు వచ్చేదల్లా మీ కర్మ. ఆ కర్మని సరిచూసుకోవాలి. తప్పుడు పనులు చేయొద్దు, తప్పుడు ఆలోచనలు చేయవద్దు. ఇది మనకి అన్ని మతాలు నేర్పే భావన ఇదే. అందువల్ల అన్ని మతాలు మంచివే. దానిని దుర్వినియోగం చేసే వ్యక్తులలో ఉంది లోపం తప్పితే మత సిద్ధాంతాల్లో ఉండదు. ఒకవేళ ఉంటే కాలానుగుణంగా వాటిని సవరించుకోవాల్సిందే. అంతేగాని మతమే వద్దు, నమ్మకమే వద్దు, సనాతనమే వద్దు అంటే ధర్మానికి సనాతనమే ఉంది, పురాతనమే ఉంది, అధునాతనమే ఉంది. ధర్మం అంటే ధర్మమే, సిద్ధాంతం అంటే సిద్ధాంతమే. కాలానుగుణంగా పనికిరాని వాటిని వదిలించుకుంటాం, అవసరమైన వాటిని అనుసరిస్తూ ఉంటాం. సింపుల్. దీనికోసం దీనికి ఒక గ్రూప్ తయారయ్యి మేము ఇది అని చెప్పుకోవటం, ఇతరులను మేధావుల వలె విమర్శించటం, ఇది ఏంటంటే ఇతరులను అవమానించటం. ఎందుకంటే ప్రశ్నించేవాడు అధునాతానికి ప్రతినిధి కాదు, అట్లాగే సమాధానం చెప్పేవాడు సనాతనానికి ప్రతినిధి కాదు. ఇప్పుడు సైంటిస్ట్ ఏదో తయారు చేస్తే డాక్టర్ గారు ఆ మందు ఇస్తాడు. ఆ మందు ఇస్తే ఏం జరుగుతుందో ఆయనకి తెలుసు, అంతవరకే. అంతేగాని ఈ డాక్టర్ని సైంటిస్ట్ని అడగాల్సిన ప్రశ్నలు అడిగితే ఈయనేం చెప్తాడో చెప్పలేడు. అట్లాగే ఒక సనాతనవాదిని అనుసరిస్తున్నటువంటి ఒక ధార్మికుడిని ధర్మం యొక్క మర్మం ఏమిటని ప్రశ్నిస్తే నాకు తెలియదు, మా ఋషులు చెప్పారు, శాస్త్రంలో ఉంది, అందుకు నేను అనుసరిస్తున్నా. డాక్టర్ అయినా అదే సమాధానం చెప్తాడు, లాయర్ అయినా అదే సమాధానం చెప్తాడు, లేదా ఒక పురోహితుడైనా అదే సమాధానం చెప్తాడు. అయితే అడిగేవాడికి చెప్పేవాడు లోకువ అంటారు కదా, అలా ప్రవర్తిస్తే అది మానవత్వం కాదు, సంస్కారం కూడా కాదు. థ్యాంక్ యూ.